ఇబ్బంది తన వరకు వచ్చేసరికి సంతోష్ అవినీతి కనబడుతుంది. సంతోష్ ఫ్యామిలీని పాడు చేశాడు, పార్టీని పాడు చేశాడు అని ఈరోజు మాట్లాడుతుంది కవిత. కానీ ఇదే సంతోష్కు ఎన్నోసార్లు ప్రగతి భవన్లో ఇక రాఖీ పండుగ అంటే ప్రపంచంలో ఎక్కడ ఉండదు, ప్రగతి భవన్లోనే ఉంటుంది అనే విధంగా ఇదే కేటీఆర్ కంటే ఎక్కువ సంతోష్కు రాఖీలు కట్టుకుంటూ సంతోష్ చేయాలని పక్కకుంచుకొని రాఖీ సెలబ్రేషన్ చేసుకున్నారు. కానీ ఏ ఒక్క రోజన్న కవిత అక్క అని నా గురించి ఆలోచించిందా? ఆలోచించుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా? కవితకి ఈ పరిస్థితి వచ్చేదా? అంటే ఈరోజు కవిత అసంతృప్తికి కారణం ఏంటని మీ భావన? ఎందుకు తను అసంతృప్తిగా మారింది? అంటే గత 3-4 నెలల నుంచి చూస్తున్నప్పుడు కనీసం ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత ఆమె ప్రవర్తన మారింది. అంటే పార్టీ తనకు సపోర్ట్ సరిగా చేయలేదని, తన జైల్లో ఉన్నప్పుడు తనని సరిగా అంటే తన అరెస్ట్ని ఖండించకపోవటం దగ్గర నుంచి తన అరెస్ట్కి కావాల్సినటువంటి ఉద్యమం పార్టీ నడపలేదని తనకు వ్యతిరేకంగా ఒక భావనలో ఉన్నారు ఆవిడ. ఎక్కడ అసలు తేడా ఎక్కడ వచ్చింది మొత్తానికి? అంత ప్రాబ్లం అంతా సంతోష్ తోటేనండి. ఆ సంతోష్ వల్ల సంతోష్ను ఒక పిన్ని కొడుకుగా, ఒక బంధువుగా కాకుండా నెత్తి మీద పెట్టుకునేసరికి ఒక ముఖ్యమంత్రికి దగ్గరగా షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు సంతోష్. యాక్చువల్లీ చెప్పాలంటే 10 రోజులైనా సరిపోదండి. కానీ అయినా కూడా అలాంటి సంతోష్ను అసలు సంతోష్ చేసేది ఏంటి అని తెలుసుకోలేకుండా ఇంటెలిజెన్స్ అంతా కూడా సంతోష్ చేతిలోనే ఉండేది. అసలు సంతోష్ ఏం చేస్తున్నాడు అని ఇంటి దొంగను ఈశ్వరుడు పట్టలేరు అన్నట్టు సంతోష్ ఏం చేస్తున్నాడు అనేది కేసీఆర్ గారు కనిపెట్టలేదు, కవిత కనిపెట్టలేదు, ఎవరు కూడా కనిపెట్టలేదు. ఒక హరీష్ మాకు మాత్రం తెలిసేది. అయినా మేము మౌనంగా భరించుకోవాల్సిన పరిస్థితి ఉంది. మేము కేసీఆర్ గారికి ఏ రోజు వెళ్ళి సంతోష్ మీద మేము కంప్లైంట్ చేయలేదు, చెప్పుకోలేదు, మేమే సర్దుకున్నామండి. ఇప్పుడు కొన్ని మేము మీడియా ముఖంగా మాట్లాడితే అట్లా కేసీఆర్ గారికి తెలుస్తుండొచ్చు, కానీ కేసీఆర్ గారికి తెలియని విషయాలు, మేము చెప్పుకోలేని జరిగిన విషయాలు కోకొల్లలుగా ఉన్నాయి. అలాంటి సంతోష్ను బంధువుగా కాకుండా అతి ప్రయారిటీ ఇచ్చేసరికి సంతోష్లో కూడా కేసీఆర్ గారికి షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించిండు, నా మాటే వేదమన్నట్టు నెగ్గించుకున్న అతనిలో ఒక దరిద్రపైన నీచమైన కోరిక వచ్చింది. తర్వాత నేనే కావాలి ముఖ్యమంత్రి. కేటీఆర్ లేదు, హరీష్ రావు లేడు, కవిత లేదు, ఎవరు లేరు, నేనే కావాలి అనే ఒక అంటే ఇదంతా పవర్ దిక్కుమాలిన కోరికతోటి డెఫినెట్గా అండి. నెక్స్ట్ ఎవరు కేసీఆర్ గారి తర్వాత నెక్స్ట్ ఎవరు అన్న దగ్గర మొదలైందంటారు మొత్తం. నెక్స్ట్ ఎవరు అన్నది కాదండి. అక్కడ కేసీఆర్ గారు ఉన్నంత వరకు కేసీఆర్ గారే ఉంటారు. కానీ ఎవరికి వాళ్ళు కుర్చీకి 4 ఏంటి కాళ్ళు ఉన్నట్టు నలుగురు కూడా ముఖ్యమంత్రి కావాలి అనే దాంట్లో అందులో ఎక్కువ సంతోష్ ఎన్ని రకాలుగా గుండు పిన్ నుంచి గుట్టల వరకు కూడా ఎక్కడ దేంట్లో కూడా పోనీయకుండా విపరీతమైన అవినీతి చేశాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి కావాలనే కోరికతోటి, ఆ కోరికతోటి కవితను డైవర్ట్ చేశాడు. కేసీఆర్ గారికి తెలియదు, ఓకే, కేసీఆర్ గారికి తెలియదు, కేసీఆర్ గారిని దగ్గరికి దాకా వెళ్ళలేదు. కానీ కేటీఆర్ గారికి తెలియదు ఈ విషయం. కేటీఆర్ గారు తెలియదా కాదండి, కేటీఆర్కు కొన్ని తెలియలేదు. తెలిసి చెప్పుదామని తండ్రికి చెప్పుకుందామంటే కూడా సొంత కొడుకు కూతురు కూడా తండ్రిని కలిసే పరిస్థితి లేదండి. ఆ ఇంట్లో నెల కావచ్చు, వారం కావచ్చు, 3-4 రోజులైనా కావచ్చు, సేమ్ డే మాట్లాడాలి అనుకుంటే మాట్లాడే పరిస్థితి ఉండకపోతుండే. దానికి ఎవరండి ఇక్కడ అడ్డు? సంతోష్. అంటే ఆమె ఒక మాట వాడారండి, అంటే ఏమంటే చెప్పులో రాయి చెవులో జోరిగలాగా ఎప్పుడు వ్యవహరించేవారు సంతోష్ అని అన్నారు. దాని అర్థం ఏంటి? అది కవితకి ఇప్పుడు తనకి ఇబ్బంది వచ్చేసరికి అర్థమయ్యింది. ఇప్పుడు జ్ఞానోదయం అయిందేమో లేటుగా అయినా కూడా. కానీ ఆ కవిత చెప్పినట్టు చెప్పులో రాయి చెవిలో జోరీగా అనేది అది వాస్తవమైన విషయమే. అసలు సంతోష్ నచ్చిన వాళ్ళకే, మెచ్చిన వాళ్ళకే కేసీఆర్ గారిని కలవడానికి కానీ, మాట్లాడడానికి కానీ, పదవులు రావడానికి కానీ, అపాయింట్మెంట్స్ కానీ, ఎవ్రీథింగ్ ఏదైనా వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, అవతల పార్టీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఈవెన్ బ్యూరోక్రాట్స్ కూడా కావచ్చు, అలాంటి పరిస్థితి ఉండేది కాబట్టి అవన్నీ కవిత చూసింది కాబట్టి. కానీ కవిత ఇప్పుడు చెప్పకుండా అధికారంలో ఉన్నప్పుడే సంతోష్ గురించి చెప్పి ఉంటే శాంటిటీ ఉండేది. అదేనండి, ఇప్పుడు కూడా ఏంటంటే బయటకు వచ్చినప్పుడు మాట్లాడే మాటలు అసంతృప్తిగా పరిగణిస్తారు, లోపల ఉన్నప్పుడు చెప్పే మాటలు మాత్రం వ్యాలిడ్గా తీసుకుంటారు. దట్స్ రైట్, మీరు చెప్పిన మాట చాలా కరెక్టు. కాకపోతే ఏంటంటే ఇక్కడ సంతోష్ గారి గురించి హరీష్ రావుకి తెలీదా?
చెప్తున్నానండి, తెలుసు, మాకు తెలుసు, మేము సర్దుకున్నాము, మేము చెప్పినా మేము మాట్లాడినా మేము మా కరెక్ట్ను కూడా రాంగ్ చేసి చెప్పే వ్యక్తి శకుని అండి. అలాంటి సంతోష్ అక్కడ కేసీఆర్ గారి వైఫ్ ఫుల్ ఫ్లెడ్జ్ సపోర్ట్ ఉందండి సంతోష్కి. ఇప్పుడు ముగ్గురు ఇందాక ఏమన్నారంటే, ఇంకొకటి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ, నేను కేటీఆర్ కేసీఆర్ ఒకే రక్తం, బయట నుంచి వచ్చిన వారు ఇబ్బంది పెడుతున్నారన్నారు. అదేంటి? అంతే కదండి, మరి వాస్తవమే కదా. హూ ఈ సంతోష్? కో బ్రదర్ కొడుకు, మా బ్లడ్ కాదు కదా, కల్వకుంట్ల రక్తం కాదు కదండి, కల్వకుంట్ల వంశం కాదు కదా. ఇప్పుడు వంశంలో పుట్టిన ఆడబిడ్డల మేము బయట ఉండాలా? వంశం కానివాడు అక్కడ మమ్మల్ని బయటికి పంపించేసి ఈరోజు ప్రజల ముందు మేము అవమానాలు పడాలా, ఇబ్బందులు ఎదుర్కోవాలా, ఇన్ని రకాలుగా ఫేస్ చేసే పరిస్థితి ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఫస్ట్ నాకు వచ్చింది ఆ పరిస్థితి. నాకు వచ్చినప్పుడు ఒక్క క్షణం కూడా కవిత ఆలోచించి ఉంటే ఈరోజు మరి అవతల వాడు ఎక్కడుండేవాళ్ళు, మనం ఎక్కడుండే వాళ్ళం? అది ఇందాక మీరు చెప్పారు, కరెక్ట్ కూడా. అది ఏంటంటే అప్పుడు ఆ పరిస్థితి వచ్చినప్పుడు రేపు తను అండ్ ఇందాక కవిత అదే అన్నారు, ఇవాళ నేను, రేపు కేటీఆర్, ఆ తర్వాత కేసీఆర్, ఈ పార్టీ మొత్తం కూడా హస్తగతం చేసుకోవడానికి సంతోష్ ప్లాన్ చేస్తున్నారన్నారు. మీరు అదే మాటలను ధృవీకరించారు. ఇప్పుడు నేను ధృవీకరించడం కాదండి, నేను గత 15 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నా. 2017లోనే నేను చెప్పాను ఇదే జరగబోతుంది, మందు గోళీలు ఇస్తుండు అనుకుంటా కూడా ఆ గోళీలు కూడా ఏ గోళీలు ఇస్తుండో కూడా తెలియదు. ఇప్పుడు నమ్మకమైన వ్యక్తి ఉన్నాడు పక్కకు అనుకున్నప్పుడు మనం ఏది ఇచ్చినా కానీ వేసుకుంటాం. ఇది ఈ అభియోగం చూడండి, మీరు వచ్చేటప్పటికి ఇందాక మీరు మెన్షన్ చేశారు జయలలిత, శశికళ. జయలలిత దగ్గరికి వచ్చేటప్పటికి శశికళని బ్లైండ్గా నమ్మి ఆమె ఏ గోళీలు ఇస్తే ఆ గోళీలు వేసుకుంది. అంటే ఇక్కడ జరుగుతుంది మీరు అంటున్నారు. ఇప్పుడు నేను అనడం కాదండి, నేను ప్రజలందరికీ కొందరు నేను చెప్పే మాటలు నమ్మారు కావచ్చు, కొందరు వాచ్ చేశారు కావచ్చు, కొందరు చేయలేకపోవచ్చు, కానీ నేను 15 సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నానండి. అదే పరిస్థితి. అంటే జయలలిత గారు చనిపోయినాక ఇంకా గట్టిగా చెప్పాను ఇదే పరిస్థితి వస్తుందని. కానీ కాకముందు కూడా శకుని సంతోష్ నుంచే ప్రమాదం ఉంటుంది అని అందరు కూడా ఏం భ్రమపడ్డారు, హరీష్ చంద్రబాబు నాయుడు లాగా ఆ రకంగా తయారవుతాడు అని చాలామంది అనుకున్నారు. అందరికంటే ముఖ్యంగా శోభమ్మ ఏ రోజు కూడా నువ్వు మరో చంద్రబాబు కావేంటి అనేది ఏంటి అంటే దానికి ఐ విట్నెస్ నేనండి. హరీష్ మంత్రిగా అవ్వద్దు అని శతవిధాల ప్రయత్నం జరిగింది, అయినా హరీష్ మంత్రిగా అయ్యాక శోభమ్మ బాధపడుతుందని నేను ఒక్కదాన్నే రాజ్భవన్కి వెళ్ళలేదు ప్రమాణ స్వీకారానికి. డైరెక్ట్ ఆయన రాజ్భవన్ నుండి వచ్చి శోభమ్మ కాళ్ళకి నమస్కారం చేయబోతే ఆమె చేయించుకోలేదు. నువ్వు మరో చంద్రబాబు కావని నమ్మకం ఏంటి అని అంది ఆ రోజు. ఆమె ఎప్పుడు హరీష్ మీద మా మీదనే అభద్రతా భావంతో ఉంటుండే. కానీ నీడను నేను అని ఉన్నవాడే ఈరోజు కొంప కొల్లేరు చేస్తాడు, కుటుంబాన్ని నాశనం చేస్తాడు, పార్టీని నాశనం చేస్తాడు అని ఆమె అర్థం చేసుకోలేదు. ఆమె ప్రోత్సాహంతో ఈరోజు ఈ రకంగా బ్లడ్ అని చెప్పినట్టు అక్కడ ఆమె బ్లడ్ చూసుకున్నారేమో. అంతే కదా, అబ్జల్యూట్గా కనిపిస్తుంది కదా అండి, అక్కడ ఆ బ్లడ్ ఆమె నమ్మారు. అంతే కదా, అదే కనిపిస్తుంది. కానీ ఈరోజు మరి మేనల్లుడు నష్టం చేసిండు ఆ పార్టీకి, అన్న కూతురు నష్టం చేసింది ఆ పార్టీకి అని కొంచెమన్నా ఆలోచించుకుంటే బాగుండేది. కేసీఆర్ గారిని మాకు కలవనీయరు, మాకు ఫ్యామిలీ పరంగా కానీ పార్టీ పరంగా కానీ జరిగిన ఇబ్బంది చెప్పుకుందామంటే చెప్పుకోనియరు. ప్రతిదానికి అడ్డు కూడా సంతోషే. అంటే మొత్తం టోటల్గా బ్లేమ్ అంతా మీరు సంతోష్ మీద వేస్తున్నారు. నేను వేయడం ఏంటండి, ఈరోజు మీరే చెప్పారు కదా కవిత చెప్పింది ఇక్కడ నేను చెప్పింది ఈరోజు కవితకి ఇబ్బంది అయ్యేసరికి కవిత చెప్తుంది. కరెక్టే. ఇప్పుడు కవిత ఏమన్నారు, సంతోష్ హరీష్ రావు వీళ్ళిద్దరు వల్లే పార్టీకి నష్టం వస్తుందన్నారు. మరి హరీష్ రావు రోల్ ఎక్కడుంది ఇక్కడ? మరి హరీష్ వల్ల కవితకి ఏమి ఇబ్బంది జరిగిందో నాకు తెలియదు, నాకు కవిత చెప్పుకోలేదు. మరి ఈరోజు వాస్తవం చెప్పాలంటే కవిత కట్టుకున్న కొత్తిల్లు, నా ఇల్లు కవిత ఇల్లు కూతవేడు దూరంలో ఉంటుంది. ఆ కొత్తిల్లు కట్టుకున్న సందర్భంలో కూడా కవితకు కష్టం వచ్చినప్పుడు హరీష్ ఆ ఇంటికి వెళ్ళి ఉండొచ్చు. కానీ నా ఇల్లు చూడ్డానికి రా బావా అని మా అక్క బావని ఇద్దరిని పిలుచుకుంది కవిత. మరి ఆ రిలేషన్స్ ఏమైపోయినాయి? మరి నేనన్నా చూడలేదు, నన్నన్న అక్క అని పిలవలేదు. మరి హరీష్ను పిలిచిందంటే మంచిగా ఉన్నట్టు కదా సంబంధ బాధలు అవి. తేడా వచ్చింది వాళ్ళిద్దరు నేనండి ఈ పవర్ క్రైసిస్లనే తేడా వస్తున్నది. అంటే ఇప్పుడు కారుకు 4 చక్రాలు, 4 చక్రాల్లో ఇప్పుడు ఎవరు డ్రైవింగ్ సీట్లో కూర్చోవాలి అంటే ఇప్పుడు సంతోష్, హరీష్,
కేటీఆర్ కవిత 4 చక్రాలు, డ్రైవింగ్ సీట్లో కేసీఆర్ గారు ఉన్నారు. ఈ డ్రైవింగ్ సీట్లోకి ఎవరు వెళ్ళాలి అన్న దగ్గర ఈ పోరాటం మొత్తం మొదలైందని చెప్తున్నారు మీరు. ఈ అది ఫ్యాక్ట్ అండి, అది ఫ్యాక్ట్ అండి. ఇప్పుడు వీళ్ళకేంటి అని అంటే సంతోష్కి శోభమ్మకి అభద్రత. నేనున్నప్పుడు హరీష్ మేము కలిసి ఎక్కడ హైజాక్ చేస్తామో పార్టీని అని, ఆయనకు నేనంటే చాలా ప్రేమ ఉండేది, మేనల్లుడన్న హరీష్ అన్న చాలా ప్రేమ ఉండేది. ఆ ప్రేమే మాకు శాపం అయిపోయింది ఈరోజు. వాళ్ళకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేదండి, కానీ మేము ఎప్పుడు అలాంటి వ్యక్తులం కాదు. కేసీఆర్ గారి నీడలో మేము ఏ పదవులు ఆశించకుండా ఆయన నీడలో ఉండాలనుకున్నాం. మా ఫాదర్ లేరు కాబట్టి ఒక పెద్ద మనిషిలాగా మేము ఆయన అనుకున్నాం తప్ప, మేము ఏ రోజు కూడా జెండా పట్టిన రోజు, బీఆర్ఎస్ కండవ వేసుకున్న రోజు, ఏ రోజు మాకు ఈ పదవి ఇస్తేనే మేము పనిచేస్తాము అని ఏ రోజు కూడా మేము అట్లా హరీష్ కానీ మేము కానీ అడగలేదు. ఆ రకంగానే పనిచేసినాం. కానీ ఎప్పుడైతే మాకున్న పిఆర్ తోటి పబ్లిక్ మమ్మల్ని మా యాక్సెప్టెన్సీ అవన్నీ చూసి వీళ్ళు ఏదో అయిపోతుందన్న పిచ్చి భ్రమలో మమ్మల్ని దూరం కేసీఆర్ దూరం చేయడం జరిగింది. అయినా